గుడ్ ఈవినింగ్. చాలా రోజుల తర్వాత మన ఫేస్బుక్ దాంట్లోకి, చాలా రోజులు అంటే కొన్ని రోజులు, ఓకేనా. ఇప్పుడు వచ్చిన కారణం పర్పస్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఐబిపిఎస్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ నోటిఫికేషన్ వచ్చినది. దాంట్లో వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ అంటే క్లరికల్ క్యాడర్ వేకెన్సీస్. తర్వాత ప్రొవిజనరీ ఆఫీసర్స్ అంటే స్కేల్ 1, అలాగే స్కేల్ 2, స్కేల్ 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ నోటిఫికేషన్స్ వచ్చినాయి. దాంతోపాటుగా క్లరికల్ మొత్తం రీజనల్ రూరల్ బ్యాంక్స్లో 4 టైప్ ఆఫ్ కేటగిరీస్ నోటిఫికేషన్స్ వచ్చినాయి. అంటే ఆఫీసర్కి సంబంధించినవి 3, క్లరికల్ క్యాడర్కి సంబంధించినవి 1. ఓకే. అయితే ఇక్కడ దీనికి సంబంధించి అన్నిటికీ గ్రాడ్యుయేషను క్వాలిఫికేషను. అయితే ఏంటంటే ఒక్కొక్క దానికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కొన్నిటికి అంటే స్కేల్ 2, 3కి ఎక్స్పీరియన్స్ అడుగుతాడు, స్కేల్ 1కి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అలాగే క్లరికల్కి కూడా ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇప్పుడు వీటి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అంటే అక్టోబర్, నవంబర్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాడు. అక్టోబర్, నవంబర్ కాబట్టి అభ్యర్థులందరికీ చాలా మంచి టైం ఉంది. కాబట్టి చక్కగా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. జూలై 27 లోపు ఆన్లైన్ లాస్ట్ డేట్, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు దీనికి సంబంధించి మొత్తం మన ఏపీలో 3 బ్యాంకులు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, నెక్స్ట్ వచ్చేసి సప్తగిరి గ్రామీణ బ్యాంకు. అలాగే దీంట్లో అయితే కనుక తెలంగాణలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ 1, ఆంధ్ర ప్రగతి గ్రామీణ వికాస్ బ్యాంక్ 1, ఈ 2 బ్యాంకులు తెలంగాణలో సంబంధించినవి. ఇక్కడ మన స్టేట్లో ఎలా అయితే మన 2 రాష్ట్రాల్లో కలిపి 5 ఉన్నాయో అట్లా ఆల్ ఓవర్ ఇండియాలో 43 బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. వీటిని నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండర్టేకింగ్ చేసి నేషనలైజ్డ్ బ్యాంక్స్ రూలింగ్లో ఈ బ్యాంక్స్ రన్ అవుతుంటాయి. అర్థమైందా? ఇప్పుడు ఇలాంటి దాంట్లో నోటిఫికేషను చక్కగా మంచి గవర్నమెంట్ జాబు హ్యాపీగా మనం రాసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నా, బెనిఫిట్ ఏంటి అంటే క్లరికల్కి, పీఓస్కి జాగ్రత్తగా చూస్తున్నారు కదా, క్లరికల్కి, పీఓస్కి తెలుగు మీడియంలో రాసుకోవచ్చు, తెలుగు మీడియంలో పరీక్ష రాయొచ్చు. తెలుగు మీడియం అంటే ఏంటి? ఇక్కడ ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ తప్ప. ప్రిలిమ్స్కి అయితే కనుక ఇంగ్లీష్ కూడా లేదు, అర్థమెటిక్, రీజనింగ్ చక్కగా తెలుగులో హ్యాపీగా రాసుకోవచ్చు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇంగ్లీష్ వీకర్స్, ఇంగ్లీష్ కొంచెం డల్ అనుకున్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీ, సూపర్ ఆపర్చునిటీ. నేను చెప్తుంటాను ఏజ్ ఎవరెవరికి సార్ మరి ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ క్లరికల్ క్యాడర్కి 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపు ఉండాలా, 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపు ఉండాలా, డిగ్రీ అయిపోయి ఉండాలంటే ఎప్పుడు? ఆన్లైన్ 27వ తారీఖు లాస్ట్ డేటు, 27వ తారీఖు లోపు రిజల్ట్ రావాలి, ఓకేనా. అంటే 28 లోపు సంవత్సరాలు ఉండాలి అంటే సార్ ఎవరు సార్ కరెక్ట్గా అంటే డేట్స్ చెప్తాను. 2 ఆ మధ్యలో పుట్టుండాలి, ఓకేనా. చూడండి, అది ఏంటి అంటే 2/7/92 నుంచి 1/7/2002 మధ్యలో పుట్టుండాలి వాళ్ళు, ఓకే. నెక్స్ట్ ఆఫీసర్స్ స్కేల్ 1 అంటే ఏంటి? ప్రొవిజనరీ ఆఫీసర్స్. ఈ ప్రొవిజనరీ ఆఫీసర్స్కి సంబంధించి దీనికి సంబంధించి చూసుకుంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి, 30 years లోపు ఉండాలి. నేను ముందు జనరల్కి చెప్తున్నా, తర్వాత రిజర్వేషన్ చెప్తా, కంగారు పడద్దు, ఓకేనా. రైట్. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అయితే టైమ్స్ వాళ్ళు ఎప్పుడు పుట్టుండాలి? డ్యూరేషను 3/7/1990 నుండి 3/6/2002 మధ్యలో పుట్టుండాలి, ఓకేనా. 3/7/1990 నుండి
30/6/2002 మధ్యలో పుట్టుండాలి. ఓకే, దీనికి కూడా గ్రాడ్యుయేషనే. స్కేల్ 2 మేనేజర్ లెవెల్. ఏంటది? మేనేజర్ లెవెల్. స్కేల్ 2. స్కేల్ 1 అంటేనేమో అసిస్టెంట్ మేనేజర్. దీనికి వచ్చేసి మేనేజర్ క్యాడర్. దీనికి వచ్చి 21 సంవత్సరాలు నిండాలి, 32 సంవత్సరాల మధ్యలో క్రితం ఉండాలి, 32 సంవత్సరాల లోపు ఉండాలి. ఓకేనా? అంటే వాడు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ మధ్యలో పుట్టుండాలి అంటే 3/7/1988 తర్వాత 30/6/1999 లోపు పుట్టుండాలి. ఓకే, నెక్స్ట్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్. 21 సంవత్సరాలు నిండుండాలి, 40 సంవత్సరాల లోపు ఉండాలి. సూపర్ కదా? 40 సంవత్సరాల లోపు ఉండాలి. నేను జనరల్ క్యాండిడేట్స్ చెప్తున్నా, ఇవన్నీ రిజర్వేషన్ కాదు, జనరల్ క్యాండిడేట్స్కి. ఓకేనా? అంటే ఎప్పుడెప్పుడు పుట్టి ఉండాలంటే చూసుకోండి ఒకసారి. 3/7/1980 తర్వాత 30/6/1999 లోపు పుట్టుండాలి. వీటన్నిటికీ ఎస్సీ ఎస్టీకి అయితే 5 సంవత్సరాలు, ఓబీసీకి అయితే కనుక 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది. ఓకే, ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంది. అదే డిజేబుల్డ్ ఫిజికల్లీ విత్ డిజేబుల్డ్ అంటే అబవ్ 40% వచ్చి డిజేబుల్డ్ క్యాండిడేట్కి అయితే కనుక 10 years రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే కనుక సర్వీస్ ప్లస్ 3 years. ఓకే, అదే ఒకవేళ ఎస్సీ ఎస్టీలో అయితే కనుక ఎక్స్ట్రా 5 years కలుపుకోవటం. ఓకేనా? రైట్. నెక్స్ట్ విడోవర్స్, డైవర్స్, సపరేటెడ్ ఉమెన్ అయితే కనుక 9 years రిలాక్సేషన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము ప్యాటర్న్. ఒక్కొక్కటి అసలు క్వాలిఫికేషన్ దానికి సంబంధించి ఎక్స్పీరియన్స్ అంటే క్లరికల్కి పీఓస్కి అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, చక్కగా డిగ్రీ పాస్ అయింటే చాలు. స్కేల్ 2 అంటే ఏంటంటే జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ మేనేజర్ క్యాడర్కి వచ్చేసి ఎలా ఉంటుంది? 2 years యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ఏ బ్యాంకింగ్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. అంటే ఒక బ్యాంకింగ్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కానీ చేసి ఉండాలి. ఓకే, 2 years. అలాగే దాంట్లోనే ఇంకో క్యాడర్ ఉంది, జనరల్ బ్యాంకింగ్ కాకుండా స్పెషలిస్ట్ ఆఫీసర్ మేనేజర్. దానికైతే కనుక బ్యాచిలర్ డిగ్రీ ఐటీలో ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, కమ్యూనికేషన్ అవన్నీ చదివి ఉండాలి. సెకండ్ క్లాస్ వచ్చినా పర్వాలేదు. ఓకేనా? మినిమం సెకండ్ క్లాస్ రావాలి. అయితే వాటిలో సంబంధించి జావా, ఏఎస్పి, పిహెచ్పి, C++, విబి, విసి, ఓసిపి, ఎట్సైట్ ఇలాంటివన్నీ కోర్సులు, సర్టిఫైడ్ కోర్సులు ఉండాలి. డిజర్బుల్ అంటే ఏంటంటే ప్రిఫరెన్స్. ఓకే, దానికి వచ్చేసి క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 1 year ఉంటే చాలు. దానికి ఎక్స్పీరియన్స్ 1 year ఉంటే చాలు. అదే చార్టెడ్ అకౌంటెంట్ అయితే కనుక చార్టెడ్ అకౌంటెంట్కి వచ్చేసి 1 year ఎక్స్పీరియన్స్, అది కూడా. ఓకే, లా ఆఫీసర్కి సంబంధించి అయితే కనుక 2 years అడ్వకేట్గా చేసి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ట్రెజరీ మేనేజర్ అయితే ట్రెజరీకి రిలేటెడ్గా సంబంధించి 1 year ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ స్కేల్ 3. ఓకేనా? అంటే సీనియర్ మేనేజర్ ఎలా ఉంటుంది? సీనియర్ మేనేజర్ పరిస్థితి. సీనియర్ మేనేజర్ కూడా డిగ్రీ 50% ఉండాలి. ఏ క్వాలిఫికేషన్ మామూలు జనరల్ డిగ్రీ సరిపోతుంది. అయితే 5 years బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్, బ్యాంకింగ్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. అర్థమైందా? ఓకే, అంటే ఈ ఎక్స్పీరియన్స్ కూడాను జాగ్రత్తగా సర్టిఫైడ్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా ఉండాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది అప్లై చేయడానికి ఎలా ఉంటుంది? ఆఫీస్ అసిస్టెన్సీ క్లరికల్కి అయితే కనుక ఎస్సీ ఎస్టీకి 175 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 175 రూపీస్. రెస్ట్ ఆఫ్ ద ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరికీ 850 రూపాయలు, 850 రూపీస్. అదే ఆఫీసర్స్కి స్కేల్ 1, 2, 3 కూడా అదే ఫీజు అప్లికబుల్ అవుతుంది. అర్థమైందా? ఓకే, రైట్. ఇప్పుడు
ప్రిలిమినరీ టెస్ట్ చెప్తున్నాను నేను. ఫస్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ప్రిలిమినరీ టెస్ట్ చెప్పే కదా, ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, చక్కగా తెలుగులో కూడా రాసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఓకేనా? ఇది స్కేల్ 3 తప్ప, స్కేల్ 3, 2 తప్ప. స్కేల్ 3, 2 మాత్రం రీజనల్ లాంగ్వేజ్లో ఉండవు, ఇంగ్లీష్ ఆర్ హిందీలోనే ఉంటాయి. ఇక్కడ క్లరికల్కి అంటే ఆఫీస్ అసిస్టెంట్స్కి, నెక్స్ట్ వచ్చేసి ప్రొవిజనరీ ఆఫీసర్స్కి మాత్రం 2 లాంగ్వేజెస్ ఇంగ్లీషు తెలుగులో రాసుకోవచ్చు, రీజనల్ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆఫీస్ అసిస్టెంట్స్ అంటే క్లరికల్కి ఎలా ఉంటుంది, రీజనింగ్ అర్థమెటిక్ ఉంటుంది, 40 బిట్లు 40 మార్కులు, 40 బిట్లు 40 మార్కులు, అంటే 80 బిట్లు 80 మార్కులు, 45 మినిట్స్. కాంపోజిట్ టైం అంటే మొత్తం కలిపి ఉంటుంది, సెక్షన్ వైజ్ టైం కట్ ఆఫ్ లేదు, మొత్తం కలిపి ఉంటుంది 45 మినిట్స్. ఓకే, నెక్స్ట్ ఆఫీసర్స్ స్కేల్ 1 దానికి ఎలా ఉంటుంది, దానికి కూడా సేమ్ అర్థమెటిక్ రీజనింగ్ 45 మినిట్స్ అయిపోయింది, 80 బిట్స్ 45 మినిట్స్. ఓకేనా? నెక్స్ట్ మెయిన్స్కి ఎలా ఉంటుంది, మెయిన్స్కి కనుక చూసుకునేటట్టయితే రీజనింగ్ 40 క్వశ్చన్స్ 50 బిట్స్. ఓకే, నెక్స్ట్ కంప్యూటర్స్ 40 బిట్స్ 20 మార్క్స్. జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్, మొత్తం కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ మొత్తం దానికి సంబంధించి ఎంత ఉంటుంది అంటే 40 బిట్స్ 40 మార్క్స్. హ్యాపీ. ఇంగ్లీష్ 40 బిట్స్ 40 మార్క్స్. హిందీ 40 బిట్స్ 40 మార్క్స్. ఇక్కడ ఒకటి, హిందీ ఇంగ్లీష్ రెండింటిలో మనకు నచ్చింది తీసుకోవచ్చు, నీకు హిందీ బాగా వచ్చిన హిందీ తీసుకోవచ్చు. న్యూమరికల్ ఎబిలిటీ 40 బిట్స్ 50 మార్క్స్, 40 బిట్స్ 50 మార్క్స్, 200 బిట్స్ 200 మార్క్స్. డ్యూరేషన్ వచ్చేసి మెయిన్స్ 2 అవర్స్. అర్థమైందా? నెక్స్ట్ రీజనింగ్, దేనికి ఆఫీసర్స్ స్కేల్ 1కి రీజనింగ్ 40 బిట్స్ 40 మార్క్స్. కంప్యూటర్స్ 40 బిట్స్ 20 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 40 బిట్స్ 40 మార్క్స్. ఇంగ్లీష్ 40 బిట్స్ 40 మార్క్స్. క్వాంటిటీ యాప్టిట్యూడ్ 40 బిట్స్ 50 మార్క్స్. ఓకేనా? సో ఇలా మనం చేయొచ్చు. స్కేల్ 2కి వచ్చేసిన తర్వాత రీజనింగ్ 40 బిట్స్ 50 మార్క్స్. కంప్యూటర్స్ 40 బిట్స్ 20 మార్క్స్. ఇక ఫైనాన్షియల్ అవేర్నెస్ ఇందా చెప్పే కదా, బ్యాంకింగ్ అని చెప్పేసి అది 40 బిట్స్ 40 మార్క్స్. ఇంగ్లీష్ కూడా 40 బిట్స్ 40 మార్క్స్. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అంటే అర్థమెటిక్ 40 బిట్స్ 50 మార్క్స్. ఓకేనా? అదే స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి అయితే కనుక, అంటే ఆఫీసర్స్లోనే ఐటీ ఆఫీసర్స్ ఇవన్నీ ఉంటాయి. టెక్నికల్ క్యాడర్కి అయితే ప్రొఫెషనల్ నాలెడ్జీ 40 బిట్స్ 40 మార్క్స్ అడుగుతాడు. రీజనింగ్ 40 బిట్స్ 40 మార్క్స్ అడుగుతాడు. ఫైనాన్షియల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్ 40 బిట్స్ 40 మార్క్స్. ఇంగ్లీష్ 40 బిట్స్ 20 మార్క్స్. ఓకేనా? కంప్యూటర్స్ 40 బిట్స్ 20 మార్క్స్, అంటే హాఫ్ మార్క్ ఒక్కదానికి అన్నట్టు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ 40 మార్కులు 40 బిట్లు. ఓకే. స్కేల్ 3 40 సంవత్సరాల ఏజ్ అప్పర్ ఏజ్ అన్నాం కదా, దానికి 40 బిట్లు 50 మార్కులు. 40 బిట్స్ 50 మార్క్స్. రీజనింగ్కి 40 బిట్స్ 40 మార్క్స్. కంప్యూటర్స్ 40 బిట్స్ 20 మార్క్స్. ఫైనాన్షియల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్ మొత్తం బ్యాంకింగ్ సంబంధించి 40 బిట్స్ 40 మార్క్స్. ఇంగ్లీష్కి అయితే కనుక 40 బిట్స్ 40 మార్క్సే. హిందీకి కూడా సేమ్ అదే ఉంటుంది, అందుకని హిందీకి నేను స్పెషల్గా ఏం చెప్పట్లేదు. నెక్స్ట్ అర్థమెటిక్ 40 బిట్స్ 50 మార్క్స్. అర్థమెటిక్ అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అని ఉంటుంది. ఓకేనా? దీనికి 1/4 మామూలుగానే ఉంటుంది కట్ ఆఫ్, నెగిటివ్ మార్కు. సో ఇప్పుడు జాగ్రత్తగా దీనికి సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళు చక్కగా అప్లై చేసుకొని, చాలా టైం ఉంది. బ్యాచ్లు ఎల్లుండి నుంచి మన దగ్గర స్టార్ట్ అవుతున్నాయి. జస్ట్ 4,000 రూపీస్ కంటిన్యూస్గా. దీంతోపాటు ఐబీపీఎస్ జనరల్ క్లరికల్ వస్తుంది రేపు మళ్ళా. ఇది నేషనలైజ్డ్ బ్యాంక్స్. ఆ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఐబీపీఎస్ క్లరికల్కి కూడా సేమ్ ఫీజు తోటే మనం క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక 9393930096 నెంబర్ కానీ 9000009606 కానీ వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. మీ డౌట్స్ అడిగి మీరు జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ అవుతున్నది.
హ్యాపీగా ఆన్లైన్ కోచింగ్ చక్కగా బయటికి రావాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు కోవిడ్-19 సందర్భంగా బయటికి రావడానికి కూడా చాలా ప్రాబ్లంగా ఉంది. కేసులు కూడా చాలా విపరీతంగా పెరుగుతున్న సందర్భంలో. సో కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి దయచేసి. అందుకని చెప్పి ఆన్లైన్ కోచింగ్ పెడుతున్నాము. ఈ నోటిఫికేషన్స్ ఎలా ఆగవు కాబట్టి, ఇవి ఎలా కంటిన్యూగా వస్తుంటాయి కాబట్టి వీటి ప్రిపరేషన్ వేస్ట్ చేయకుండా నేను ఇన్స్టిట్యూట్కి రావాలి, ఇన్స్టిట్యూట్లో కూర్చోవాలి అనేది అలాంటిది లేకుండా మీకు ఆన్లైన్ టెస్ట్లు అదే ఫీజుకి ఆన్లైన్ టెస్ట్లు, ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్లు, ఇండివిజువల్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు మొత్తం కూడా అవైలబిలిటీ ఇస్తాము. మీకు డైలీ కోచింగ్తో పాటు మంచి హోంవర్క్ ఉంటుంది. మేము మానిటరింగ్ చేస్తుంటాము, వర్క్ ఎలా చేస్తున్నారు అనేది మా అబ్జర్వేషన్లో మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఏ డౌట్ వచ్చినా ఎనీ టైం వాట్సాప్లో కానీ డైరెక్ట్ కాల్ చేసి కానీ మీరు చక్కగా డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. మా ఫ్యాకల్టీ టీం అంతా కూడా ఎనీ టైం అవైలబిలిటీలో ఉంటారు. సో ఈ అవకాశాన్ని అందరు అభ్యర్థులు చక్కగా వినియోగించుకుంటారని చెప్పేసి భావిస్తూ, ఇంకోటి దీనికి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయని మీకు డౌట్ రావచ్చు. దయచేసి వేకెన్సీస్ అప్పుడే చెప్పరు. వేకెన్సీస్ అనౌన్స్ విల్ బి లేటర్. ఓకేనా? తర్వాత అంటే అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ అప్పుడు పోస్టులు ఎన్ని ఉంటే దాని ప్రకారం వాళ్ళు వేసేస్తారు. కాబట్టి ఇబ్బంది లేదు, మ్యాక్సిమం బాగానే ఉంటాయి, నో ప్రాబ్లం. ఒకవేళ వేకెన్సీస్ లిస్ట్ కనుక తెలిస్తే నేను మళ్ళీ డెఫినెట్గా మన ఫేస్బుక్లో నేను పెడతాను. కానీ మంచి వేకెన్సీసే ఉంటాయి. దయచేసి అందరూ కూడాను ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులు, అవైలబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఆపర్చునిటీ వదులుకోవద్దు. ఓకే, రైట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. మీ సుబ్రహ్మణ్యం సార్, ప్రీమియర్ అకాడమీ, గుంటూరు. థ్యాంక్ యూ. బాయ్.